జీవో నెంబర్ 49పై బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ రాజు గొండే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు అన్నారు. బుధవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాదరావుతో కలిసి వారు మాట్లాడారు. ఇది బీఆర్ఎస్ పాలన కాదని ప్రజాపాలన అని గుర్తు చేశారు. దీనికి ఉదాహరణ జీవో నెంబర్ 49ను నిలిపివేతని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆదివాసులను మభ్యపెట్టి రాజకీయాలు చేయడం సరికాదని, ఆదివాసుల జోలికి వస్తే తాను చూస్తూ ఊరుకోనని బీజేపీ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇక స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు మభ్యపెడుతూ రాజకీయం చేస్తున్నారని, ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి జీవో గజిట్ ఆపాలని సవాల్ విసిరారు. 2023లోనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ టైగర్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి మే 30వ తేదీన ఆమోదించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి ఇక్కడ నిరాహార దీక్ష చేయడం కాదని, ప్రధాని మోదీ ముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా ముందు చేయాలని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు ధైర్యం ఉంటే జీవో నెంబర్ 49 గజిట్ ఆపాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవో 49 కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ జోన్ మీద కొద్దిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి జీవో ఎవరు తీసుకొచ్చారు, ఎందువల్ల తీసుకొచ్చినది కూడా మేము వివరంగా ప్రజలకు చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఆనాడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో అప్పుడున్నటువంటి అటవీ శాఖ మంత్రి గారు దాన్ని ప్రతిపాదించడం, బోధుకు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అదేవిధంగా అచ్చంపేటకు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన్ని సమర్థించడం, మరి అనేక వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి అనేక సమావేశాలలో తర్వాత ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేంద్రానికి దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ చేయమని ముందు ప్రతిపాదన పంపడం జరిగింది. దాని తదనంతరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి మళ్ళీ టైగర్ కన్జర్వేషన్ జోన్ గా మార్చమని 2018లో మళ్ళీ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదన పంపటం, దాని తర్వాత 2022లో అప్పుడున్నటువంటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఏజెన్సీ ఏదైతే NTCA అనేది ఉన్నదో అది తప్పనిసరిగా అత్యవసర పరిస్థితుల్లో దీన్ని మరి టైగర్ కన్జర్వేషన్ జోన్ గా చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, దాని తదనంతరం 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ తిరిగి NTCA ఏదైతే 2024లో బ్రిడ్జ్ ద గ్యాప్ 2024 అనే ఒక మ్యాగజైన్ రిలీజ్ చేసిందో, ఒక అఫీషియల్ డాక్యుమెంట్ చేసిందో, దాంట్లో దీన్ని ఎమ్మటే అత్యవసరంగా దీన్ని మళ్ళీ కూడా టైగర్ కన్జర్వేషన్ జోన్ గా కూడా ప్రకటించాలని చేసింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదన మేరకే జీవో 49 వచ్చింది. ముఖ్యంగా ఇదంతా చదువుకున్న మాట్లాడినట్టు కనబడతలేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, ఒకళ్ళేమో డాక్టరు, ఇంకోమేమో ఆమె కూడా ఎమ్మెల్యే, ఏం చదువుకున్నదో తెలియదు. అంటే వాస్తవమైన పరిస్థితులు ఏంది అనేది తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడడం జరిగింది. గతంలోనే ఉట్నూరులోనే నేను చెప్పడం జరిగింది, మీరు పూర్తిగా ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో వాటిని పూర్తిగా మీరు చదువుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఎవరు ఏమన్నా మాకేమో అవసరం లేదు, కానీ మా రాజకీయం మేం చేయడానికి మాట్లాడుకోవాలన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను అందరినీ కూడా కంప్లీట్ గా ఆసిఫాబాద్ తో పాటు బోతు అటు అన్ని ప్రాంతాలలో కూడా మహారాష్ట్ర గాని, ఛత్తీస్గఢ్ గాని, ఒరిస్సా గాని, శ్రీకాకుళం వరకు కూడా బార్డర్ ప్రాంతం అంతా కూడా రాబోయే రోజులలో ఈ 49 జీవో వలన అనేక ఆదివాసులు నష్టపోయి ఉండేవాళ్ళు. కానీ దీనికి ముఖ్యంగా 2023లోనే కేంద్ర ప్రభుత్వం 23 కంటే కేంద్ర ప్రభుత్వం ముందు ఇంటర్నేషనల్ టైగర్ జోన్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళి 2023లో ప్రపోజల్స్ తీసుకోవడం జరిగింది. మొన్న మే 30 తారీఖు నాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది.